గుడ్ ఈవినింగ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో బయట చాలా ఎండలుగా ఉంటున్నాయి కదా పిల్లలు, చాలా జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళినప్పుడు క్యాప్స్ పెట్టుకోండి, వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అలాగని చెప్పి చర్చ్ మాత్రం మానద్దు, సండే స్కూల్ కూడా మానద్దు. సో మీకోసం మేము రెడీగా ఉన్నాం పిల్లలు. బయట క్లైమేట్ చేంజ్ అవుతుంది, చాలామందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు. సో ఎగ్జామ్స్ వీక్ కదా, ఎగ్జామ్స్ చాలా దగ్గరగా, చాలా ప్రిపరేషన్తో, చాలా టెన్షన్స్తో ఉన్నారు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏసై మీతో ఉన్నారు, మీకు జ్ఞానం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు ఒక్క ప్రార్థన చేస్తే చాలు. మనం ఎంత చదువుకున్నా సరే కొన్నిసార్లు మనకి జ్ఞాపక శక్తి లేదనుకోండి, మెమరీ లేదనుకోండి, చదివానక్క నాకు గుర్తు రావట్లేదు అనుకోండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేం. సో మెమరీ కూడా ఇవ్వాల్సింది ఎవరంటే మన ఏసై. సో ఈ వీక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా పిల్లలు? మన అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఈ వీక్లో మీరు ఏం ప్రార్థన చేయాలో తెలుసా? ఏసయ్యా నువ్వు నాతో మాట్లాడేసయ్యా. మీ అందరూ కూడా స్పెషల్, ఎందుకంటే ఎంత బిజీ ఎగ్జామ్ టెన్షన్లో ఉన్నా సరే మీ అందరూ కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో మీ అందరికీ దేవుడు ఖచ్చితంగా స్పెషల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీ అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి మన మధ్యనున్న హేమకు వచ్చి మన ప్రేయర్లో లీడ్ చేస్తారు. హలో పిల్లలు, మరి ఈ యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన యేసయ్య సండే స్కూల్ నాయన, ఇగో తండ్రి మేము నాయన దేవ ప్రతి ఒక్కటి నేర్చుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఇగో నాయన యాక్షన్ సాంగ్ ద్వారా ప్రభా, మెమరీ వర్స్ ద్వారా, లెసన్ ద్వారా, ఇగో నాయన మరి యాక్టివిటీస్ ద్వారా, ప్రతి ఒక్క దాని ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా మేము రెడీగా ఉన్నాం తండ్రి నాయన మీ మాట వినడానికి ప్రభా, దాని ప్రకారం నడుచుకునే హృదయాన్ని కూడా మాకు దయచేయమని అయ్యా మమ్మల్ని అందరినీ మరొకసారి మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. పిల్లలు మరి హేమక్తో కలిపి మీ అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించారు కదా. పిల్లలు మీకు ఇంగ్లీష్ సాంగ్స్ అంటే వచ్చా? ఏసైలో ఇంగ్లీష్, సండే స్కూల్ ఇంగ్లీష్ సాంగ్స్ అంటే చాలా సాంగ్స్ నేర్చుకున్నాం కదా. మీకు ఐ గాట్ ఎ జాయ్, పీస్, లవ్ ఇవన్నీ ఎవరి దగ్గర దొరుకుతాయి పిల్లలు? ఏసై దగ్గర దొరుకుతాయి. మీ మమ్మీ డాడీ దగ్గర మంచిగా ప్రేమ దొరుకుతుంది. మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారు, మంది దగ్గరికి వెళ్తే అరే నీ దగ్గర కూర్చుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందిరా అంటారు. కొంతమంది దగ్గర కూర్చుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా పిల్లలు. కానీ ఇవన్నీ కూడా దొరికేది ఎవరి దగ్గర అంటే ఏసై దగ్గర. మరి ఏసై దగ్గరికి నువ్వు వస్తావా పిల్లలు? ఏసై దగ్గరికి నువ్వు రావాలి అని ఈ సాంగ్తో మనం అందరం కూడా మనం నేర్చేసుకుందాం. Joy, 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 joy. I got a joy, 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 joy. Ooh, ooh. 1, 2, 3, 4. Down in my heart, down in my heart, down in my heart to stay. Down in my heart, down in my heart, down in my heart to stay. Down in my heart to stay. I got a peace, 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 peace. I got a peace, 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 peace. Ooh, ooh. 1, 2, 3, 4. Down in my heart, down in my heart, down in my heart to stay. Down in my heart, down in my heart, down in my heart to stay. Down in my heart to stay. I got a love, 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 love. I got a love, 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 love. Ooh, ooh. 1, 2, 3, 4. Down in my heart, down in my heart, down in my heart to stay. Down in my heart, down in my heart, down in my heart to stay. 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 ఆమేన్.
పిల్లలు మీ అందరికి కూడా ఈ సాంగ్ బాగా నచ్చింది కదా? సరే పిల్లలు, ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక మెమరీ వర్సెస్ మీరు ఎవ్రీడే మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎవ్రీ డే 6 o'clockకి మీకు అందరికీ కూడా మెమరీ వర్స్ రిలీజ్ అవుతుంది. మీరు తప్పకుండా దాన్ని చూడండి, మీరు బ్లెస్ అవ్వండి. ఓకేనా పిల్లలు? ఎవ్వరు కూడా మెమరీ వర్స్ స్కిప్ చేయొద్దు. మీ స్కూల్కి వెళ్ళక ముందు ఎలా టిఫిన్ చేస్తున్నారో అలాగే కూడా 6 o'clockకి మన జీసస్ కాల్ లిటిల్ చైల్డ్ ఛానల్లో మెమరీ వర్స్ వస్తుంది. అది నేర్చుకొని మీరు వెళ్ళండి పిల్లలు, సరేనా? ఓకే, మీ అందరికీ మరి ఇప్పుడు మెమరీ వర్స్ చెప్పడానికి ఎవరో కాదు, నేనే మీకు మెమరీ వర్స్ నేర్పిస్తాను. మరి నేర్చేసుకుంటారా? హలో పిల్లలు, సో ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకొని రెడీగా ఉన్నారా? ఈ మెమరీ వర్స్ మీరు ఆల్రెడీ ఒకసారి నేర్చుకున్నారు, మరొకసారి మీకోసం. నిర్గమకాండం 20:1 నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పిల్లలు, ఈ వాక్యం మీ అందరికీ కూడా ఆల్రెడీ వచ్చిన వాక్యమే కదా. ఈ వాక్యం అర్థం ఏంటి పిల్లలు? నీకు నీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు ఎవ్వరు ఉండకూడదు. మనము చాలా దేనికి పూజించకూడదు పిల్లలు. మనకి ఈరోజు చాలా విగ్రహాలు ఉన్నాయి కదా. చాలామంది ఏమో నేను దేన్ని పూజించడానికి, నీకు నీ ఫోన్ అనే విగ్రహం ఉంది, ఇన్స్టాగ్రామ్ అనే విగ్రహం ఉంది, కొంతమందికి ఫ్రెండ్సే విగ్రహం, కొంతమందికి ఎలా అంటే వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ వీళ్ళే విగ్రహాలుగా ఉంటారు. పేరెంట్స్ అంటే నీ పేరెంట్స్ నువ్వు గౌరవించాలి. నువ్వు కానీ ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. దేవుని కాకుండా నువ్వు వేరేది ఏది ఎవరిని ప్రేమించినా సరే అది విగ్రహంగానే ఉంటుంది. ఈరోజు దేవుడిని మరీ రిమైండ్ చేస్తున్నారు ఏంటంటే నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. మీ అందరికీ మెమరీ వర్స్ చాలా తొందరగా నేర్చేసుకున్నారు కదా. వెరీ గుడ్ పిల్లలు. ఇట్స్ వర్షిప్ టైం అంటే మన అందరికీ తెలుసు కదా పిల్లలు. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రతిదీ పక్కన పెట్టి యేసయ్యా నేను నీ సన్నిధికి వస్తున్నానని మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు దేవుడు గొప్పగా మిమ్మల్ని మీ వర్షిప్ టైంలో దేవుడు మిమ్మల్ని మీతో మాట్లాడడానికి మిమ్మల్ని దర్శించడానికి రెడీగా ఉన్నారు. మరి మీరు యేసయ్యతో మాట్లాడడానికి యేసయ్యని వర్షిప్ చేయడానికి రెడీగా ఉన్నారా పిల్లలు? పిల్లలు అందరూ కలిసి మరి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని వర్షిప్ చేద్దామా? నీ జీవితంలో నుంచి దేవుని కార్యములు బట్టి దేవునికి మరి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తామా? ఎవరు మౌనంగా ఉండదు. మరి కళ్ళు మూసుకొని యేసు వైపు చూద్దామా పిల్లలు? అందరూ కళ్ళు మూసుకోవాలి. దేవుని థ్యాంక్స్ చెప్తాం. నీ హృదయపూర్వకంగా ఈ సమయంలో వ్యర్థముగా ఉండగా నువ్వు దేవుని థ్యాంక్స్ చెప్పుకుంటావా? మై డియర్ చిల్డ్రన్, కమ్ ఆన్ చిల్డ్రన్, ప్రేస్ టు జీసస్ రైట్ నౌ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. నా జీవిత కాలమంతా గణపరతునయ్యా నా అంతరంగముతో స్తుతింతునయ్యా నా జీవిత కాలమంతా గణపరతునయ్యా నా అంతరంగముతో ఎలాగు వర్ణింతును నీ గొప్ప కార్యములు నీ రుణము తీర్చలేను నా బ్రతుకంతటితో ఎలాగు వర్ణింతును నీ గొప్ప కార్యములు నీ రుణము తీర్చలేను నా బ్రతుకంతటితో స్తుతింతునయ్యా జీవిత కాలమంతా గణపరతునయ్యా నా అంతరంగముతో స్తుతింతునయ్యా నా జీవిత కాలమంతా గణపరతునయ్యా నా అంతరంగముతో దోషిని అయినా నన్ను చేర్చుకొంటివే పాపిని అయినా నా కొరకే ప్రాణం పెట్టితివే దోషిని అయినా నన్ను చేర్చుకొంటివే పాపిని అయినా నా కొరకే ప్రాణం పెట్టితివే మట్టి రూపి ఈ మనుషులకై ఇంత మట్టి రూపి ఈ మనుషులకై ఇంత త్యాగమా స్తుతింతునయ్యా నా జీవిత కాలమంతా గణపరతునయ్యా నా అంతరంగముతో స్తుతింతునయ్యా నా జీవిత కాలమంతా గణపరతునయ్యా నా అంతరంగ
అంతరంగముతో దరిద్రుడనైనా నన్ను ధనముగా మార్చితివే, మాలిన్యుడనైనా నా కొరకే మహిమను విడిచితివే. దరిద్రుడనైనా నన్ను ధనముగా మార్చితివే, మాలిన్యుడనైనా నా కొరకే మహిమను విడిచితివే. నీటి బుడగా వంటి ఈ మనుషులకై ఇంత త్యాగమా, నీటి బుడగా వంటి ఈ మనుషులకై ఇంత త్యాగమా. స్తుతింతునయ్యా నా జీవిత కాలమంతా, ఘనపరతునయ్యా నా అంతరంగముతో. స్తుతింతునయ్యా నా జీవిత కాలమంతా, ఘనపరతునయ్యా నా అంతరంగముతో. ఇలాగు వర్ణింతును నీ గొప్ప కార్యములు, నీ రుణము తీర్చలేను నా బ్రతుకంతటితో. ఎలాగు వర్ణింతును నీ గొప్ప కార్యములు, నీ రుణము తీర్చలేను నా బ్రతుకంతటితో. స్తుతింతునయ్యా నా జీవిత కాలమంతా, ఘనపరతునయ్యా నా అంతరంగముతో. స్తుతింతునయ్యా నా జీవిత కాలమంతా, ఘనపరతునయ్యా నా అంతరంగముతో. ఘనపరతునయ్యా నా అంతరంగముతో. పిల్లలు మరి హృదయపూర్వకంగా మరి దేవుని ఆరాధిద్దామా? ఒక్కసారికి హృదయపూర్వకంగా నీ హార్ట్ఫుల్తో హ్యాండ్ రైజ్ చేసుకుంటూ దేవునికి థ్యాంక్ యూ జీసస్ అని చెప్తామా? ఇంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముతున్నాం, ఎంత మంచి దేవుడు మన యేసయ్య. నిన్ను ప్రేమించడానికి, నీ కన్నీరు తుడడానికి ఈరోజు దేవుడి మధ్యకి వచ్చి ఉన్నాడు. మరి పిల్లలు నీ హార్ట్ఫుల్గా దేవుని థ్యాంక్స్ చెప్దామా? ఇప్పటి వరకు దేవునికి విరోధముగా ఎన్నో కార్యములు చేస్తున్నప్పటికీ దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య నన్ను క్షమించయ్యా, నీ వాక్యాన్ని వెంబడించే హృదయాన్ని నాకు దయచేయని యేసయ్యని అడుగుదామా? నువ్వు అడిగినట్లయితే ఈరోజు దేవుడు నీ హార్ట్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మై డియర్ చైల్డ్, నీ చిన్ని హృదయంతో, నీ చిన్ని మాటలతో, నీ చిన్ని చేతులైతే దేవుని థ్యాంక్స్ చెప్దామా? మై డియర్ లార్డ్ ఫాదర్, దేవానికి కొందనాలు. దేవ ఈ చిన్ని హృదయములతో ప్రభా నిన్న వాళ్ళ హృదయంలో ఆహ్వానించారు ప్రభా, వాళ్ళ హృదయంలో ప్రభా కార్యము జరిగించండి. దేవ నీ వాక్యాన్ని వెంబడించే హృదయాన్ని వాళ్ళకి దయచేయండి ప్రభా. నీతో నడిచే దేవ హృదయం వాళ్ళకి దయచేయమని వేడుకున్నాం ప్రభా. దేవా వర్షిప్లో ఎంతగానో ప్రతి ఒక్కరి హృదయాల్ని నువ్వు తాకావు నాయన. మరి స్టోరీ టెల్లింగ్ వెళ్తుండగా దేవా తండ్రి మాట్లాడు దానిని బట్టి వాళ్ళ హృదయాల్లో కార్యము జరగాలి ప్రభా. ఈ నిబంధన తీసుకొని ప్రభా నీతో నడుస్తారు యేసయ్య నిబంధన బట్టి ప్రభా వాళ్ళ హృదయాలు స్టేబుల్ మనసు దయచేయమని, నువ్వు సహాయం చేయమని, నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు రేసన్ అందరూ కలిపి వర్షిప్ చేశారు కదా. సో ఇప్పుడు మన మధ్యకి మున్నక్క జడ్జ్ గురించి, మనందరం కూడా జడ్జెస్ సిరీస్లో ఉన్నాం కదా, ఒక న్యాయాధిపతి గురించి చెప్పడానికి వస్తుందంట. ఆ న్యాయాధిపతి గురించి ఎక్కువగా లేదు కానీ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అక్క వస్తుంది. మరి ఆ అక్క ఏ జడ్జ్ గురించి చెప్తుంది, ఏం చెప్తుందో మనం నేర్చేసుకుందామా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను దేవుని కృప చేత. సో అందరికీ వర్షిప్ సాంగ్ వచ్చిందా? ఎంతమందికి సాంగ్ ఎంజాయ్ చేశారు? నేనైతే భలే ఎంజాయ్ చేసిన పిల్లలు. చాలా బాగుంది కదా, చాలా అక్క వాళ్ళంతా ఈజీ స్టెప్స్తో చేస్తున్నారు కదా. అలా వర్షిప్ ఎంతమంది దేవుని మనస్ఫూర్తిగా వర్షిప్ చేశారు?
అందరూ చేశారా? వెరీ గుడ్ పిల్లలు. అయితే మనకి ఇష్టమైన టైం ఏంటి? స్టోరీ టైం. సో స్టోరీ చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. సో మీరు కూడా శ్రద్ధ కలిగి అటు ఇటు చూడకుండా ఆన్లైన్లే కదా విందాంలే అని చెప్పి అలా ఉండకుండా స్టోరీ చెప్పేసారు. మీరు అందరూ ఏమై ఉండాలి? కామ్గా కూర్చొని ఏం చెప్తున్నాను, ఇది దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని మీరు అందరూ కూడా శ్రద్ధ కలిగి వినాలి. మరి వింటున్నారు కదా? వెరీ గుడ్. మరి లెసన్లోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? న్యాయాధిపతులు, జడ్జెస్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు వరకు మీకు 7 జడ్జెస్ వచ్చే పిల్లలు. వావ్, బాగా నేర్చుకున్నారు. అక్క వాళ్ళు కూడా మంచిగా చెప్తున్నారు కదా. సో ఈరోజు 8th జడ్జ్ గురించి చెప్పడానికి నేను వచ్చేసాను. యాయిరు. ఈ జడ్జ్ పేరు ఏంటి? యాయిరు. ఈయన గిలాదు దేశస్తుడు అనమాట. ఈయన చాలా బలవంతుడి పిల్లలు. దేవుని ఎక్కువ ఒబీడియంట్ కలిగి దేవుని పట్ల ఆశ కలిగి జీవించేవాడంట. ఈయన ఇస్రాయల్ దేశానికి 22 years, ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు రూల్ చేశాడు పిల్లలు. ఈయనకి మరి 30 మంది పిల్లలు పుట్టారంట. 2-3 కాదు. ఇప్పుడు మన ఇంట్లో 2-3 ఉంటేనే మనం కొట్టేసుకుంటాం, తన్నేసుకుంటాం, మమ్మీ మమ్మీ అని ఇలా మమ్మీ విసిగిస్తూనే ఉంటాం. కానీ యాయిరు జడ్జికి ఎంతమంది పిల్లలు? 30 మంది పిల్లలట. అప్పట్లో మరి బైక్స్, కార్స్, సైకిల్స్ లేవు కదా. సో అందుకే యాయిరు జడ్జి చాలా ధనవంతుడు, చాలా రిచెస్ట్ మ్యాన్. సో వాళ్ళ పిల్లలకి ఏది అడిగితే అది కొన్ని ఇచ్చేసేవాడు. డాడీ నాకు ఇది కావాలి, డాడీ ఇది కావాలంటే వాళ్ళ పిల్లలకి అన్నీ కొన్ని ఇచ్చేసేవాడు. అలాగా వాళ్ళకి గాడిదలు, డాంకీస్ కొని ఇచ్చారంట. ఆ డాంకీ మీద తను ఇస్రాయల్ దేశం అంతా కూడా చాలా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అలాగా వాళ్ళకి 30 మంది కదా, 30 ఊర్లు ఇచ్చాడంట. చూసారు ఎన్ని ఊర్లు ఇచ్చాడో చూడండి, ఎంత ధనవంతుడో. 30 ఊర్లు ఇచ్చేసాడంట. ఆ 30 ఊర్లకు కూడా యాయిరు అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా గిలాదు దేశంలో ఆ యాయిరు ఆ సిటీస్ ఇప్పటికీ కూడా ఉన్నాయంట. 30 మంది కుమారులకి 30 మంది సిటీస్ ఇచ్చేస్తారు. సో ఇలా ఉన్న క్రమంలో 22 years తర్వాత ఆయన ఏమయ్యారు? మరణించాక కామోన్ అనే పట్టణంలో ఆయన పాత పెట్టడం జరిగింది. కానీ తను చాలా రిచెస్ట్ మ్యాన్. దేవునితో ఎంతో ఆశ కలిగి దేవుని వాక్యాన్ని, మోస్ట్ ప్రతి ఆజ్ఞలు కూడా ఫాలో అవుతూ వచ్చేవారు. కానీ వాళ్ళ పిల్లలకి ఏది అడిగితే అది ఇచ్చారు. ఎంతో విలువైన వస్తువులు, ఎంతో విలువైన ఇన్స్ట్రుమెంట్స్ కానీ, అన్ని ఎంతో ధనము కానీ, బంగారము కానీ, వెండి కానీ, ఇలా చాలా విలువైన వస్తువులు అన్నీ కూడా వాళ్ళ పిల్లలకి ఇచ్చారు. కానీ విలువైన విషయాన్ని మాత్రం బోధించడం మర్చిపోయాడు. ఏంటో తెలుసా పిల్లలు? దేవుని గురించి చెప్పడం, యెహోవా గురించి చెప్పడం. ఆ రోజు మన పితరులు ఎంతో కష్టపడ్డారు. ఈ ఐగుప్తు దేశంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ దేవుడు మనమర విని అక్కడి నుంచి విడిపించి ఇంత మంచి ప్రదేశాన్ని, ఇంత మంచి దేశాన్ని దేవుడు మనకి ఇచ్చి ఇప్పుడు నన్ను, మిమ్మల్ని ఒక జడ్జెస్గా, ఒక న్యాయాధిపతిగా, ఒక అధికార కుటుంబంగా మనల్ని ఉంచాడు. కాబట్టి మన దేవునికి ఎంతో విధేయత కలిగి దేవుని చెప్పినట్లు వింటే మీరు కూడా నాలాగా ఈ దేశాన్ని పరిపాలించే శక్తి, బలాన్ని దేవుడు మీకు ఇస్తారని ఆ విషయాలు వాళ్ళ పిల్లలకి చెప్పడం మర్చిపోవడం అంటే చెప్పలేదు. ఎందుకంటే ధనం ఉంది కదా, నా పిల్లలకి ఏదంటే అది వస్తుంది, నేను ఏదంటే అది ఇస్తున్నాను, ఏంట్లే అనుకున్నారే తప్ప ధనము కండా, డబ్బుల కండా, ఆస్తుల కండా విలువ దేవుని గురించి చెప్పాలి, దేవుని వాక్యాన్ని పిల్లలకి బోధించాలి, దేవుని వాక్యం నడిపించాలి విషయాన్ని యాయిరు మరి ఎంతో ధనాన్ని, ఎంతో బంగారం, ఎంతో వెండి, ఎంతో ఆస్తి ఇచ్చాడు. కానీ మరి దేవుని గురించి మాత్రం, దేవుని కార్యాలు, మిరాకిల్స్ గురించి మాత్రం ఆయన ఎప్పుడూ చెప్పలేదు. పిల్లలు కూడా అలాగే మరి అన్ని దేవతలతో, అన్ని ఆచారాలతో, ఆ యొక్క ప్రజలతో వాళ్ళు కూడా మింగిలైపోయి, వాళ్ళు కూడా ఇష్టం వచ్చిన దేవునికి విరోధంగా వాళ్ళందరూ కూడా జీవించడం జరిగింది. ఈరోజు పిల్లలు, మనకి దేవుడు అనేక కార్యములు, అనేక విషయాలు, దేవుడు ఎన్నో విషయాలు, నీకు అనారోగ్యం వస్తే దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, నీకు స్కూల్ ఫీజు కట్టడానికి దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. అనేక మంది పిల్లలు చదువుకోవడానికి ఎంతో ఆశ ఉంటుంది, కానీ ఫైనాన్షియల్గా వాళ్ళ కుటుంబం సపోర్ట్ చేయలేక అనేక మంది పిల్లలు, మీ క్లాస్లో కూడా చూస్తుంటారు కదా, మీ క్లాస్ చాలామంది పిల్లల దగ్గరికి వచ్చి ఫీజు బ్యాలెన్స్ లెగండి అన్నప్పుడు వాళ్ళు చాలా మొహలాటాల్లో పెట్టుకొని బయటకు వెళ్ళి ఉంచుంటారు. ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు ఎగ్జామ్స్ రాయనెవరు, బుక్స్ ఇన్ టైమ్స్ వాళ్ళకి ఎవరు, ఇలా చాలా ప్రాబ్లమ్స్ మన చుట్టూ చూస్తూ ఉంటాం. అలాగే మన ఇళ్ళల్లో పనిచేసే మేట్స్ కానీ, వాచ్మ్యాన్ పిల్లలు కానీ, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మాకు చదువుకోవాలి ఉంది కానీ మాకు అంత స్తోమత లేక, అంత డబ్బులు లేక మేము చదువుకోలేకపోతున్నాం అని చాలా ఇబ్బందులు చెప్తారు. కానీ దేవుడు ఈరోజు నీకు అలాంటి సిచ్యువేషన్ ఇవ్వలేదు. నువ్వేమనుకుంటే అది దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు ఎలా అనుకుంటే అలా దేవుడు నీకు ప్రతి పరిస్థితి కూడా అనుకూలపరుస్తున్నాడు.
చూస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ రోజుల్లో యాయూరు పిల్లలు ఏం చేశారు? అన్ని దేవతలకి. కానీ వాక్యం ఏం చెప్తుంది పిల్లలు? మోషే ఏం చెప్పాడు 10 ఆజ్ఞల్లో? నేను తప్ప వేరొక దేవుణ్ణి పూజించకూడదు అని చెప్పారు. కానీ వాళ్ళ పిల్లలు ఏం చేశారు? అన్ని దేవతల్ని, ఆ దేశంలో ఉన్న ఆచారాల్ని, ఆ దేశంలో ఉన్న ఆ ఫెస్టివల్స్ని, ఆ కల్చర్ని ఫాలో అవుతూ వెళ్ళేవారు. ఈరోజు మనం కూడా అంతే కదా. అక్క లేదక్క, నేను ఎవ్రీడే వాక్యాన్ని వింటాను, సండే స్కూల్కి వెళ్తాను, అన్నీ చేస్తాను అని అంటున్నారు. కానీ మనము కూడా ఏం చేస్తాం ఒక్కొక్కసారి ఏసైకి ఇవ్వాల్సిన ప్లేస్ మనం ఎవరికి ఇస్తాం? ఒక్కొక్కసారి మొబైల్స్కి ఇస్తున్నాం. ఈరోజు చాలామంది కూడా మార్నింగ్ లేవగానే మా జేసీఎల్ ఛానల్లో ప్రతిరోజు అక్క వాళ్ళు, అన్న వాళ్ళు మీకు మెమరీ వర్స్ పెడుతున్నారు. ఎంతమంది చదువుతున్నారు? ఎంతమంది దాన్ని విని పాటిస్తున్నారు? ఎంతమందికి ఆ ప్రతి వర్సెస్ గుర్తుంటుంది? పిల్లలు ఎవరికి గుర్తుండదు. ఎందుకంటే మనం మొబైల్ మమ్మీ ఇది వాక్యం చూడండి అని వాక్యం చూడండి మమ్మీ, మనం ఏం చేస్తాం? అలా కింద స్క్రోల్ చేస్తూ రీల్స్ చూస్తూ అవన్నీ చూస్తూ టైం పాస్ చేస్తాం. అలాగే చర్చ్కి వెళ్ళాల్సిన సమయంలో మనం ఏం చేస్తాం? మమ్మీ ఈరోజు నేను క్రికెట్ ఆడుకుంటాను మమ్మీ, మమ్మీ ఈరోజు వాలీబాల్ ఆడుకుంటాను మమ్మీ అని చెప్పి ఏసైకి ఇవ్వాల్సిన స్థానంలో మనకి ఏమి ఇస్తున్నాం? మనం ఆడుకోవడానికి సమయం ఇచ్చేస్తున్నాం. ఈరోజు ఏసై నీ హృదయంలో ఉండాలి. ఏసైకి ఫస్ట్ చాయిస్ అవ్వాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ ఫ్రెండ్స్కి ఫస్ట్ చాయిస్ ఇస్తున్నావు. వాళ్ళ ప్రేమ కోసం, వీళ్ళ ప్రేమ కోసం మనం ఎక్కువ పరిగెడుతుంటాం. కానీ ఈరోజు దేవునికి ఏమిటి తెలుసా? పెద్ద రక్షణ ఇచ్చాడు పిల్లలు. మనం చేసిన పాపం, మన చేసిన తప్పులు, దేవునికి విరోధంగా, దేవునికి ఇష్టం లేక చేసిన పనులన్నీ కూడా దేవుడు వాటి అన్నిటి బట్టి క్షమించి దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తాను. ఇంత మంచి దేవుడిని మనం దూరం పెట్టి మనం ఈ ప్రపంచంలో ఎంతవరకు కరెక్ట్ పిల్లలు? ఈ వరల్డ్ థింగ్స్ చేస్తూ ఇలా దేవుని విరోధంగా మనం పరిగెడితే ఎంత తప్పు. ఏసే మరి బాధపడతారు కదా. అయ్యో నా బిడ్డకి నేను ఇంత సహాయం చేశానే, నా బిడ్డకి ఇంత కృప చూపించానే, అన్ని విషయంలో తనకి ఏదంటే ఇస్తున్నానే, మరి నా బిడ్డ మాత్రం నాకు మొదటి స్థానం ఇవ్వకుండా ఈ ఫ్రెండ్స్ కానీ, క్రికెట్ కానీ, ఫోన్స్ కానీ ఇలాగా ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాలకి తను వెళ్తున్నాడు తప్ప నన్ను ఎప్పుడు కూడా మరి వెంబడించట్లేదు, నా వాక్యాన్ని చదవట్లేదు, నాకు ప్రార్థన చేయట్లేదు అని చెప్పి ఏసే బాధపడుతున్నారు పిల్లలు. ఈరోజు నీ ఫ్రెండ్స్ నిన్ను రక్షించారా పిల్లలు? నీకు నీ తప్పుల నుంచి, నీ పాపం నుంచి రక్షించింది ఎవరు సిలువ మీద ప్రాణం విడిచిపెట్టారు? ఎవరు సిలువ మీద రక్తాన్ని చిందించారు? ఎవరు 3 దినాలు లేచి నీకు ఆ యొక్క కృపని, ఆ యొక్క ఆనందానికి ఇచ్చింది ఎవరు పిల్లలు? ఏసే కదా. మరి ఏసైకి ఫస్ట్ చాయిస్ ఇవ్వకుండా ఎవరెవరికో ఇస్తే మరి ఏసే బాధపడతారు కదా పిల్లలు. అలాగే ఈ ఆయూరు పిల్లలు కూడా అనేక మంది అనేక అన్య దేవతలను, ఆ కంట్రీస్, ఈ కంట్రీస్, ఆ యొక్క ఆ కల్చర్స్ ఫాలో అవుతూ వెళ్ళిపోయి ఎంతో నశించిపోయారు. ఎందుకు తెలుసా? 18 సంవత్సరాలు మరి అమోనియల చేత, ఫిలిషియల చేత, సీదోనియల చేత, ఇలాగా ఆ దేశాల చేత 18 సంవత్సరాలు బాధించబడ్డారంట. 2 రోజులు కాదు, 2 రోజు 1 గంట 5 minutes మమ్మీ కొడితేనే మమ్మీ కొట్టిందని చెప్పి మన రోజంతా ఏడుస్తాం. కానీ 18 సంవత్సరాలు వాళ్ళు ఎంతో బాధించబడ్డారంట. కానీ అప్పుడు వెంటనే వాళ్ళందరూ, ప్రజలందరూ కూడుకొని యేసయ్య, యెహోవా ప్లీజ్ మమ్మల్ని రక్షించు అన్నప్పుడు తను యేసయ్య ఏమన్నారు తెలుసా? కోప్పడ్డారంట పిల్లలు. మిమ్మల్ని నేను ఇంతగా రక్షించానే, ఇంతగా మిమ్మల్ని ప్రేమించానే, ఇంతగా మిమ్మల్ని ఎంతగానో అభివృద్ధి చెందానే, కానీ మీరేం చేశారు? ఆ కల్చర్, ఆ అన్ని దేవతలకి ఐడల్ వర్షిప్ చేశారు. నేను మిమ్మల్ని రక్షించను. వెళ్ళి మీరు ఐడల్ చేసిన ఏవైతే పూజించారో, ఎవరైతే విగ్రహార్థం చేశారో వాళ్ళని వెళ్ళి అడగండి, వాళ్ళు రక్షిస్తారేమో అని చెప్పారంట యేసయ్య. సో అప్పుడు వెంటనే వాళ్ళు మళ్ళీ ప్రార్థించి ప్రభువా ప్లీజ్ మమ్మల్ని సహాయం చేయ, మాకు సహాయం చేయన్నప్పుడు అప్పుడు వీళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది. యెఫ్తా, అందరికీ యెఫ్తా గురించి ఆల్రెడీ తెలుసు కదా. ఎస్ ఆల్రెడీ అసలు మీకు ఆల్రెడీ నేను చెప్పాను. యెఫ్తా అనే వ్యక్తి ఎప్పుడు దేవునితో వెంబడిస్తున్నాడు, దీని దగ్గరికి వెళ్తే మమ్మల్ని విడిపిస్తాడేమో అని చెప్పి వీళ్ళందరూ యెఫ్తా దగ్గరికి వెళ్తే యెఫ్తా ప్రార్థన చేయగా ఆ దేశం నుంచి మళ్ళీ వీళ్ళందరినీ విడిపించి మళ్ళీ యెఫ్తా కంట్రీలు రూట్ చేయడం జరిగింది. పిల్లలు ఈరోజు మీకు ఏం లెసన్లో ఏం అర్థమైంది? మనం ఎప్పుడు కూడా యేసయ్యకి కోపం తెప్పించే పనులు ఏమీ చేయకూడదు. యేసయ్యకి దూరంగా ఎప్పుడు ఉండకూడదు. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మనకి ఎంత ఉన్నా సరే యేసయ్యకి ఆల్ టైం, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ యేసయ్యకి మనం థ్యాంక్స్ చెప్పేవారిలాగే ఉండాలి. ఈరోజు మనం కూడా యాయూరు కుమార్తెల వల్లే మనం ఉంటున్నామేమో. మనకి దేవుడు ఇంత సమృద్ధి, ఇంత కృపనిచ్చిన దేవుని విడిచిపెట్టి మనం ఆ యొక్క దేవుని స్థానంలో వేరే ఒకరిని పెట్టి ఆ టైంని వేరే ఒకరిని స్పెండ్ చేసి మనం ఇక ప్రపంచంలో ఉంటున్నామేమో. ఒకసారి ఆలోచించండి పిల్లలు. మీ డాడీ, మీ మమ్మీకి ప్రతిరోజు చెప్తున్నారు వాక్యం చదవాలి, మనం ఏం చేస్తాం? చదవం. పిల్లలు ఈ రోజు నుంచి మీరు అట్లా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ హృదయంలో ఒక నిబంధన తీసుకోండి. యేసయ్య, నేను కూడా యాయూరు పిల్లల వల్లే, నేను కూడా అనేక సార్లు నేను విడిచిపెట్టాను, అనేకసార్లు నీ కోపం తెచ్చే పనులు నేను చేశాను, కానీ వాళ్ళ వల్ల నేను నశించిపోను, వాళ్ళలాగా నేను నశించిపోను. నేను ఖచ్చితంగా తిరిగి నీ దగ్గరికి వస్తాను, నేను ఖచ్చితంగా నిన్ను వెంబడిస్తాను, నేను ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాను.
ఎవరు ఫ్రెండ్స్ కానీ ఎంతమంది పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళను, నేను నీ వాక్యమే చదువుతాను, నిన్నే ప్రార్థిస్తాను, నిన్ను తప్ప వేరే ఒక దేవుణ్ణి, నిన్ను తప్ప వేరెవ్వరికి నేను స్థానం ఇవ్వనని చెప్పి ఒక నిబంధన తీసుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి రక్షించి మళ్ళీ మిమ్మల్ని ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎంతమంది నాతో ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు? ఎస్, మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ఈ రోజు నుంచి మరి లెసన్ చెప్పగానే అయిపోయింది అనుకోవద్దు పిల్లలు. ఈ మినిట్ నుంచి మీరందరూ కూడా ఏసైతో మళ్ళీ తిరిగి నడిచినట్లయితే ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏది మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, మంచిగా చదువుకోవాలి, మంచి క్లాస్ ఫస్ట్ టాపర్ రావాలనుకుంటున్నారు, ఎగ్జామ్స్ టైం కదా పిల్లలు. సో ఖచ్చితంగా కష్టం వచ్చినప్పుడు కాదు, ఎగ్జామ్స్ టైంలో ప్రార్థన చేస్తారు అందరూ కదా, ఏసై ప్లీజ్ మంచి మార్క్స్ రావాలి. కాదు, ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా, మంచి జరిగినా బ్యాడ్ జరిగిన సాడ్ టైంలో కూడా ఏసైకి ఎప్పుడు కూడా మనం ప్రేయర్ చేసే వారిలా ఉంటే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి అన్ని విషయంలో అందరికంటే ఉన్నత స్థానంలో నేను పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా నిబంధన తీసుకోవడానికి? మరి సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేద్దాం. ఏసయ్యా నీకు వందనాలు ప్రభా, నిజమే నాయన, మేము కూడా 5 పిల్లల వల్లే మరి ప్రభా అనేక సార్లు నిన్ను దూరంగా విడిచిపెట్టి దేవా తండ్రి లోకంలో పడే ప్రభా అనేక సార్లు నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని మేము దేవా తండ్రి నీకు ఇచ్చిన స్థానాన్ని ప్రభా, నీకు ఇవ్వాల్సిన స్థానంలో మా ఫ్రెండ్స్ని కానీ ప్రభా మరి చర్చికి రాకుండా ప్రభా మేము చాలా విషయాలు మరి చాలాసార్లు ప్రభా నీకు విరోధంగా జీవించాం. మరి ప్రభా ఆ పిల్లల హృదయంలో మీరు మార్చండి, వాళ్ళ హృదయం అంతా ప్రభా నిన్ను వెంబడించాలని దేవా, నీకు ప్రభా నీ కొరకే జీవించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు ప్రభా. వాళ్ళ మనసు స్థిరపరచండి, వాళ్ళ హృదయాల్లో ప్రభా ఎన్నడూ కూడా ప్రభా నీకు విరోధంగా ఏది చేయకుండా ప్రభా దేవా నీ వాక్యం ఏం చెప్తుందో, నీ వాక్యం ఏమైతే ప్రభా మరి చెప్తుందో దాని ప్రకారం నడిచే కృపని, అటు తలంపులను, అటు జ్ఞానాన్ని, అటు హృదయాన్ని ప్రతి బిడ్డలకి మీరు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరి బిడ్డలైనా ఇది నన్ను వాక్యాన్ని విన్నారు, అలాగే ప్రభా ప్రతి ఒక్కరు నిబంధన తీసుకున్నారు, ఆ నిబంధన కొరకు ప్రభా స్టేబుల్గా ఉండే కృపని దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు. కదా పిల్లలు, కొన్నిసార్లు మనం కూడా అనుకుంటే చిన్నదే కదా, అసలు ఏమి బైబిల్లో కూడా దేవుడు ఒక చిన్న విషయం రాసినా సరే దాని వెనకాల చాలా హిస్టరీ ఉంటుంది పిల్లలు. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా దాన్ని ద్వారా మీరు నేర్చుకున్నారని నమ్ముతున్నాను పిల్లలు. సరే, మీ అందరికీ ఇష్టమైన యాక్టివిటీ టైమ్స్, యాక్టివిటీ ఏంటో చూసేద్దామా, నేర్చేసుకుందామా? హలో పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మీరందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న బైబిల్ క్విజ్ మరి మీ ముందుకు వచ్చింది. ప్రశ్న మాది, జవాబు మీది. పిల్లలు మీరు బైబిల్ చదువుతున్నారా? మరి లాస్ట్ వీక్ మేము చాలా ప్రశ్నలు అడిగాం కదా, మరి మీలో ఎంతమంది సమాధానం చెప్పారు? వెరీ గుడ్, మీరు చాలామంది చెప్పారు కదా. ఇప్పుడు మరికొన్ని ప్రశ్నలతో మరి మీ ముందుకి నేను వచ్చాను. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి ఈ ఆన్సర్స్ అన్నీ మీరు ఎలా చెప్పగలరు పిల్లలు? కరెక్ట్, ఎస్, బైబిల్ చదివితే మీరు ఖచ్చితంగా ఈ ఆన్సర్లన్నిటికి మరి సమాధానం చెప్పగలరు. మరి ఈరోజు మరి ఫస్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? మీ అందరు రెడీగా ఉన్నారా? అయితే మరి ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, మోషే భార్య పేరు ఏమిటి? పిల్లలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మోషే భార్య పేరు ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే పిల్లలు, మరి మోషే యొక్క భార్య పేరు సిప్పోరా. మీ అందరికీ తెలుసా? తెలియకపోతే మరి మీరు బైబిల్ చదవండి. మోషే యొక్క భార్య పేరు సిప్పోరా. ఓకే, ఇప్పుడు మరి రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పిల్లలు మీకు నేను బైబిల్ చదివితే బాగున్ను, ఇంకా వీటికి ఆన్సర్ చేయగలను అనిపిస్తుంది కదా, మీరు ఖచ్చితంగా మీ బైబిల్ చదవండి. మరి రెండో ప్రశ్న ఏంటంటే, మత్తయి సువార్త వ్రాసింది ఎవరు? పిల్లలు మళ్ళా రిపీట్ చేస్తున్నాను, మత్తయి సువార్త రాసింది ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే పిల్లలు, మరి బైబిల్లో మరి మత్తయి సువార్త రాసింది మత్తయే. ఓకేనా? మరి మీరు బైబిల్ బాగా చదవండి, ఇంకా మీరు ఆన్సర్ చక్కగా చెప్పగలరు. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్లోకి వెళ్దాం. మరి థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మత్తయి సువార్తలోనే మరి మత్తయికి మరొక పేరు కలదు, ఆ పేరు ఏమిటి? మళ్ళా రిపీట్ చేస్తున్నాను, మరి బైబిల్లో మరి మత్తయి ఉన్నాడు కదా, మత్తయికి ఇంకొక పేరు కలదు, ఆ పేరు ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే పిల్లలు, మరి మత్తయికి మరొక పేరు లేవి. ఏంటి పిల్లలు?
లేవి. మరి మీరు బైబిల్ చదివితే ఖచ్చితంగా చెప్పగలరు. ఓకే, ఇప్పుడు మనం 4th క్వశ్చన్లోకి వెళ్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? చాలా మందికి అనిపించవచ్చు అన్యా నుంచి దగ్గరకు వస్తుంది కానీ చెప్పలేకపోతున్నానని. మీరు బైబిల్ చదివితే ఖచ్చితంగా మీరు చెప్పగలరు పిల్లలు. మరి 4th క్వశ్చన్ వచ్చేసి మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలు కలవు? పిల్లలు చాలా ఈజీ క్వశ్చన్ కదా, మరలా అడుగుతున్నాను. మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలు కలవు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే పిల్లలు, మరి మత్తయి సువార్తలో మొత్తము 28 అధ్యాయాలు కలవు. ఇప్పుడు మనము 5th క్వశ్చన్లోకి వెళ్దాం. మీ అందరు రెడీగా ఉన్నారా? ఓకే, 5th క్వశ్చన్ ఏంటంటే పిల్లలు ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. మరి మీరు బైబిల్ బాగా చదివితే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. మరి బైబిల్లో ఇజ్రాయిల్కి మొదటి రాజు ఎవరు? బైబిల్లో ఇజ్రాయిల్కి మొట్టమొదటి రాజు ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిల్లలు బైబిల్లో మరి ఇజ్రాయెల్కి మొట్టమొదటి రాజు ఎవరో తెలుసా? సౌలు. మీ అందరికీ తెలుసా? సౌలు. మరి మీరు బైబిల్ బాగా చదివితే మరి ఇంకా మీరు ఎక్కువ ఆన్సర్ చేయగలరు. మరి ఈ వీక్కి మరి ఈ ప్రశ్నలు, వచ్చే వారము మరికొన్ని టఫ్ క్వశ్చన్స్తో మరి మీ ముందుకు వస్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వారం అంతా మీరు బైబిల్ బాగా చదివితే వచ్చే వారము మరి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరు పిల్లలు. అంతేకాకుండా ఫస్ట్ మీలో ఎవరైతే మరి కామెంట్ చేస్తారో వాళ్ళ నేమ్ని మేము నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మేము అనౌన్స్ చేస్తాం పిల్లలు. మరి మీరందరూ బైబిల్ చదువుతారు కదా. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఓకే పిల్లలు, మీ అందరికి యాక్టివిటీ నచ్చింది కదా. సో ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. ఒకవేళ మీరు ఎవరైనా బర్త్డేస్ లేకుండా మీ ఫ్రెండ్స్ కానీ కజిన్స్ ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకి ఈ యొక్క ప్రోగ్రామ్ షేర్ చేయండి. ఎందుకంటే మనకి పాస్టర్ రత్నాకర్ అన్న ప్రేయర్ చేసి మనకు ప్రామిస్ ఇస్తున్నారు. ఆ ప్రామిస్ మీ అందరి జీవితం నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. సో అన్నన్ వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. ఈ వారం ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటున్నారో వారికి మరి వాగ్దానాన్ని ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను. యెషయా గ్రంథము 60:1 మాట ఈ విధంగా రాయబడింది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లేము తేజరిలుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఎప్పుడైతే నువ్వు దేవుని మహిమని మీదకు ఉదయించాలని ఆశపడతా ఉన్నావో, ఆయన యొక్క మాట మీద నువ్వు కట్టుకున్నట్లయితే, నిలబడినట్లయితే ఆయన మహిమను నువ్వు చూడబోతా ఉన్నావు. ఒకటి ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లు నేను ప్రార్థన చేస్తాను. ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. బిడ్డలు ప్రభు ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటున్నారో వారి మీదకి నీ వెలుగు వచ్చునుగాకని ప్రకటిస్తాం. నీ మహిమ వారి మీద ఉదయించునుగాకని ప్రకటిస్తాను. బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించినాము, వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే. ఓకే పిల్లలు, సో ఈ వీక్ ప్రోగ్రామ్ అంతా మీ అందరికీ బాగా నచ్చింది మేము నమ్ముతున్నాము. మరి ఎవ్రీ వీక్ మీరు ఎగ్జామ్స్ అని కానీ దేనికోసం స్కిప్ చేయకండి. ఎవ్రీ వీక్ ప్రోగ్రామ్ చూడండి. దాని ద్వారా మీకు ఏదైనా మీరు బ్లెస్ అవుతే మీ టెస్టిమనీస్ ఉంటే కింద షేర్ చేయండి. మీ అందరి పేరు మాకు తెలియకపోవచ్చు కానీ మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా అందరి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఎవ్రీ వీక్ 4 o'clockకి జీసస్ కాల్ లిటిల్ చైల్డ్ ఛానల్తో అక్క వాళ్ళు, అన్న వాళ్ళు ప్రేయర్ఫుల్గా మీ కొరకు స్టోరీస్తో, మెమరీ వర్స్తో, యాక్టివిటీస్తో రెడీగా ఉన్నారు. మీరు కూడా మీ బైబిల్తో రెడీగా ఉండాలి పిల్లలు. మన మధ్యనున్న బ్లెస్ అక్క మన ఫైనల్ ప్రేయర్ చేస్తారు. మన నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ అంతా ఎంజాయ్ చేశారు కదా. మరి మంచి సాంగ్, మంచిగా వర్షిప్ చేశారు, మంచిగా లెసన్ నేర్చుకున్నారు కదా. మరి ఈరోజు ప్రార్థన చేసుకొని సండే స్కూల్ని క్లోజ్ చేసుకుందాం. యేసయ్యా నీకు వందనములు రాజా. తండ్రి ప్రభా, మరి రోజు సండే స్కూల్ అందరి ద్వారా ప్రభా మీరు తోడైన నడిపించి మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు వేలాది వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ప్రభా యేసయ్యా మరలా ఆదివారం ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేము కూడుకునేంత వరకు ప్రభా మమ్మల్ని అందరినీ మీ నామంలో భద్రపరచమని, చిన్న బిడ్డలందరినీ మీ నామంలో భద్రపరచమని, వారి స్కూల్స్కి వెళ్తుండగా, ట్యూషన్స్కి వెళ్తుండగా, వారి రాకపోకల్లో ప్రభా మీరు తోడైన నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.